వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. హల్లెలూయా. మనము దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు ఫలం దయచేస్తాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడని మనం నమ్మాలి. మనం రావడానికి కారణం ఏంటంటే దేవుడు మనకు తోడున్నాడు అనే విశ్వాసం ద్వారా దేవుడు నడుచుకోవడానికి కోసమే మనల్ని దేవుడు ఈ స్థలానికి, ఈ ప్రాంతానికి మనల్ని రక్షించడానికి. మనం రక్షింపబడడం గొప్ప విషయం అయితే దేవుని యందు మనం విశ్వాసం ఉంచడం చాలా గొప్ప. దేవునికి ఎవరంటే ఇష్టమంట, విశ్వాసం ఎవరైతే దేవుని మీద ఉంచుతారో వాళ్ళే దేవునికి ఇష్టమైన వ్యక్తులు. కాబట్టి ప్రతి దినము ప్రతి క్షణము దేవుడు మనల్ని చూస్తున్నాడని మనం భక్తిహీనంగా ఉంటే ఏమైతాం, సంహరింపబడతామంట. భక్తిహీనంగా ఉండొద్దు. రెండో విషయం ఏంటంటే, మొదటి విషయం చూస్తే మనకేం కనబడుతుంది, ఆయన పిండమై ఉన్నప్పుడే ఆయన కళ్ళు మనల్ని చూస్తున్నాయి. మనము ముదిమి వచ్చేంత వరకు ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. ఈ లోకంలో చూస్తుండు, రేపు పరలోకంలో మనం ఆయన నిశ్చయంగా మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనం ఆయనను చూస్తాం, ఆయన మనల్ని చూస్తాడు. ఈ యొక్క ఆలోచనలో దేవుడు మనం అనుదినము అనుక్షణం వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కానీ ఆయన ఉన్నాడని కృంగిపోవద్దు, ఏ విషయంలో కృంగిపోవద్దు. ఉదాహరణ చూసినట్టయితే యోసేపు విషయంలో చూస్తే, చిన్న విషయమే, యోసేపు విషయంలో చూస్తే ఆయన కళలు ఎలాగంటుండంట, చుట్టూ తన తల్లిదండ్రి అన్నదమ్ములు మొక్కినట్టు కనబడుతున్నాడు. కానీ ఆ తండ్రికి గబగబ వెళ్ళి తండ్రి చెప్తుండు, తండ్రి డాడీ నాకు ఈ కళ పడుతుంది, ఈ కళలో నాకు ఇట్లా సూర్య చంద్ర నక్షత్రాలు పన్నలు నాకు మోకరించినట్టు సాగిల పడ్డట్టు మొక్కుతున్నాయి. కానీ ఆయన పరిస్థితి చూస్తే ఎట్లున్నది, ఆయన పరిస్థితి చూస్తే ఈ అన్నదమ్ములు ఎవరైతే చెప్తుండ్రో, ఏ అన్నదమ్ములకైతే ఇవి చెప్తుండో, వీని ఎప్పుడు మనకు చేతు దొరుకుతాడా, వీని ఎప్పుడు కొడదామా, ఎప్పుడు చంపుదామా అనే చూస్తుండ్రు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు బిత్రిపోవద్దు, అందరికి తెలుసు యోసేపు గురించి, ఎవరు అట్లా చూడొద్దు సైలెంట్ గా. అయితే యోసేపు ఆ రోజు చెప్పిన తర్వాత యోసేపు అనుకోకుండా ఒక రోజు తండ్రి పంపించడం వల్ల అన్నదమ్ములు దొరికింది. ఆయన అన్నదమ్ములు దొరుకుతోటే తీసుకుపోయి గుంతలో వేసిండ్రు. నేను చార్జ్గా చెప్తాను, నేను వచనాలు ఎందుకు చేస్తాను. అయితే తిరిగి ఆయన గుంతలు వేయగానే అప్పుడు ఈయన కళలన్నీ ఏమై ఉంటాయి అంటావు, మీకు ఒక ఆలోచన, ఈయన కళలన్నీ ఏమై ఉంటాయి, దేవుడు చూపించిన కళలు ఏంటివి, ఆయన రాజుగా వీళ్ళను పాలించినట్టుగా, ఈయన ప్రధానిగా ఈయన యోసేపు కనబడుతున్నాడు ఈయన కళలు మాత్రము. కానీ ఈయన పరిస్థితిని చూస్తే మాత్రం వాళ్ళే రాళ్ళతో కొడుతున్నారు, వాళ్ళే గుంతలేస్తున్నారు. తిరిగి అసలు అది ఈ కళలకు ఈయన విషయాలకు ఎలాంటి సంబంధాలు లేవు. అట్లానే తీసుకుపోయి మళ్ళీ ఫరో ఇంటికి తీసుకుపోతే ఫరో ఇంటికాడ కూడా అదే శ్రమలు, తీసుకుపోయి జైలు వేసారు. మరి ఈయన కళలు ఏమై ఉంటాయి, ఆయన మాత్రం దేవుడిని మాత్రము ప్రేమించడం విడిచిపెట్టలేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రేమించడం విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు ఒక రోజున ప్రధాని నుంచి ఆయనకు వార్త వచ్చింది. ఆ తర్వాత ఆయన గొప్పవాడిగా మారి ఆయన కళలు దేవుడు నెరవేర్చిండా లేదా, నెరవేర్చాడు. ఆయన కడవరకు నమ్మకంగా ఉన్నాడా లేదా, ఉన్నాడు. మనం కూడా కడవరకు ఆ విధంగా నమ్మకంగా ఉండి నడుచుకుందుము గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యం అర్థమైన హల్లెలూయా.